హలో ఆల్. గుండెల్లో మండుతున్నట్లుగా ఉండడం, గొంతులో మంట రావడం, పుల్లటి తేన్పు రావడం, లేకపోతే పొడి దగ్గు రావడం, ఇవన్నీ కూడా జీఈఆర్డి యొక్క లక్షణాలు. అంటే గ్యాసో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని అంటాం. ఇది కనుక ఉన్నట్లయితే ఇటువంటి లక్షణాలు మనలో కనిపిస్తాయి. మరి జీఈఆర్డి రాకుండా లేకపోతే ఒకవేళ వచ్చినా కూడా దాన్ని తగ్గించుకోవడం కోసం ఈ 5 ఇంపార్టెంట్ టిప్స్ అనేవి ది బెస్ట్ అని చెప్పచ్చు. అందులో నెంబర్ 1, మనం తీసుకునే ఆహారం ఒక్కటేసారి తినకుండా కొంచెం స్మాల్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో అయితే తినగలగాలి. నెంబర్ 2, మైండ్ఫుల్ ఈటింగ్. అంటే మనం తినే ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఇంకా ఎవరితోనూ ఫోన్లు మాట్లాడుతూ లేకపోతే ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ ఇలా తినకుండా తినే ఆహారం మీద దృష్టి సారించాలి. నెంబర్ 3, అధికంగా బరువు ఉన్నట్లయితే బరువును తగ్గడం వల్ల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అయితే తగ్గి రిఫ్లెక్స్ డిసీజ్ అనేది తగ్గుతుంది. నెంబర్ 4, తిన్న వెంటనే పడుకోకుండా 2 గంటలు గ్యాప్ ఇచ్చి మనం విశ్రాంతి తీసుకోవచ్చు. నెంబర్ 5, జంక్ ఫుడ్ అనేది కంపల్సరీగా అవాయిడ్